ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వరుసగా 3 సార్లు ముఖ్యమంత్రి అవ్వాలనేది నా ఆశ అని ఒక సందర్భంలో ఏదో మీటింగ్లో అన్నారు. ఇది అని ఇంచుమించు ఒక వారం అవుతుంది అనుకుంటా. కానీ ఏంటో ఈ మధ్యన ఈ 1-2 డేస్ 1-2 రోజుల నుండి సోషల్ మీడియాలో ఆ వీడియో విపరీతంగా వైరల్ అవుతుంది. అంటే ఇది వైసీపీ వాళ్ళు వైరల్ చేస్తున్నారా లేదంటే జనసేన వాళ్ళే వైరల్ చేస్తున్నారా నాకు తెలియదు. కానీ వైసీపీ సోషల్ మీడియా నెట్వర్క్ ప్లాట్ఫామ్ మీద ఇది వైరల్ అవుతుంది. జనసేన వాళ్ళు దీన్ని పోస్ట్ మళ్ళీ షేర్ చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ వాళ్ళు షేర్ చేస్తున్నారు. తెలుగుదేశం వాళ్ళు అన్ని పార్టీలలో షేర్ చేస్తున్నారు. అయితే నేను ఎందుకు ఇప్పటి వరకు స్పందించలేదంటే, ఇప్పుడు కూటమిలో ఉన్నప్పుడు ఒకరినొకరు పొగుడుకుంటారు, ఇవన్నీ సహజం. ప్రత్యర్థులుగా ఉన్నప్పుడు తిట్టుకుంటారు, కూటమిగా ఉన్నప్పుడు ఒకరినొకరు పొగుడుకుంటూ ఉంటారు. ఇది సహజంగా జరిగేది ఏ పార్టీలో ఉన్నా సరే, కూటమిలో ఉన్నా సరే. అయితే ఈ మధ్యన ఇది ఎక్కువగా సర్క్యులేట్ అవుతోంది అన్నప్పుడు నేను ఒకసారి చూశాను, ఇది వైసీపీ వాళ్ళు చేస్తున్నారు ఏంటి అని చూసినప్పుడు అన్ని పార్టీల వాళ్ళు, ప్రతి పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం, వైసీపీ వీళ్ళందరూ కూడా దీన్ని బాగానే సర్క్యులేట్ చేస్తున్నారు. ఈవెన్ కాంగ్రెస్ కమ్యూనిస్టులు కూడా వాళ్ళు కొంచెం దీన్ని షేర్ చేస్తున్నారు గట్టిగా. అంటే నాకు అర్థమైంది, ఇది ఆ కామెంట్స్ ఇవన్నీ చూసినప్పుడు ఎక్కువ మంది అంటే జనసేన సరే, వైసీపీ వాళ్ళు ఈ కూటమిలో ఏదో చిచ్చిపెట్టడానికి వాళ్ళ ప్రయత్నాలు ఏవో చేసుకుంటారు. తెలుగుదేశం వాళ్ళు చూసావా మా వాడు అంత గొప్పడు, అందుకనే పవన్ కళ్యాణ్ ఇంకొక 3 టర్మ్లో చంద్రబాబు నాయుడు ఉండాలని కోరుకుంటున్నారు అనేది వాళ్ళు చెప్పుకుంటారు. సో వాళ్ళిద్దరిని పక్కన పెట్టేద్దాం. మెయిన్ బీజేపీ జనసేన ఏమనుకుంటున్నాయి అనే దాని మీద కొద్దిగా ఫోకస్ చేద్దాం. నేను వాళ్ళ కామెంట్స్ చూసా, అన్నీ మనం చదవలేం, కానీ నేను చదివిన వాటిలో ఎక్కువగా కొద్దిగా అసంతృప్తే కనిపిస్తుంది. సరే, బయట తిరుగుతున్నప్పుడు కూడా నాకు ఫ్రెండ్స్ ఉన్న శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు కూడా నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళని అరే ఒకసారి అసలు ఏమనుకుంటున్నారా మీరు కదిపి చూడండి అని అన్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏంటి అనేది నాకు చెప్తున్నారు. మనం కూడా బయట తిరుగుతూ ఉంటాంగా, దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే కొంచెం అసంతృప్తితో ఉన్నారు. ముఖ్యంగా కాపులు, పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే పూర్తి అసంతృప్తితో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు కానివ్వండి, ముఖ్యంగా కాపులకు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని ఆశపడుతున్నారు. అందుకనే ఈసారి అంత భారీగా ఓటింగ్ జరిగి అన్ని భారీ సీట్లు గెలుచుకోగలిగింది కూటమి. ఇది మర్చిపోయి పవన్ కళ్యాణ్ గారు పదే చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉండాలి, ఇంకో 3 టర్మ్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అంటే, ఇప్పుడు ఉన్న టర్మ్లో ఏం జరుగుతుంది అనేది పవన్ కళ్యాణ్ గారికి తెలియదా అంటే తెలుసు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి కానివ్వండి, జనసేనకి కానివ్వండి పెద్ద విలువ అయితే ఉండడం లేదు. చాలా తక్కువగా నామినేటెడ్ పోస్టులు ఇవ్వడం, అంటే 2019లో జరిగిన ఎన్నికలను బేస్ చేసుకుని ఇస్తామని చెప్పడం, లేదంటే కాంట్రాక్టులు కానివ్వండి, సంక్షేమ పథకాలు కానివ్వండి, వీళ్ళలో బీజేపీ జనసేనకి తక్కువ ప్రాధాన్యత ఇవ్వడం, ఇలాంటివి కొన్ని సమస్యలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ దృష్టిలో రాజకీయం అంటే సరే, మీ దృష్టిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐడియాలజీ, ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది ప్రతి విషయానికి. కానీ గ్రౌండ్ లెవెల్లో ఉండే కార్యకర్తకి కానీ, గ్రామస్థాయి నాయకులకి కానీ రాజకీయం అనేది జీవితం. చాలా పర్సనల్గా, ప్రెస్టీజియస్గా తీసుకుంటారు, చాలా పంతంగా ఉంటారు. మీరిచ్చే స్టేట్మెంటు వాళ్ళకి విషంతో సమానంగా ఉంటుంది. అరే విషంతో అంటే మీరు నెగిటివ్ అని కాదు, మీరిచ్చే స్టేట్మెంటు అమృతంలా ఉందనుకోండి, వాళ్ళు ఇంకా మంచి జోష్తో ఇంకా గట్టిగా పని చేస్తారు. మీరిచ్చే స్టేట్మెంటు ఏమాత్రం తేడా ఉన్నా వాళ్ళు నిరుత్సాహపడిపోతారు. మనం చూసాం, దెందులూరులో జనసేన కార్యకర్తలు ఇళ్ళ మీదకి వెళ్ళి మరీ కొట్టారు తెలుగుదేశం వాళ్ళు. పిఠాపురంలో కూడా గొడవలు జరుగుతున్నాయి. ఇక్కడ
ఇక్కడ ఒకసారి జనసేన వాళ్ళు కూడా ఒక విషయం తెలుసుకోండి. వర్మ గారికి ఇవ్వలేదు సీట్, సరే దీని గురించి వేరే ఒక చిన్న వీడియో షార్ట్ ఏదో చేస్తాను సింపుల్గానే, మనం దీని వరకు కన్ఫైన్ అవుదాం. 3 సార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఇప్పటికే కొంతవరకు అసంతృప్తి అయితే ఉంది జనసేన క్యాడర్లో కానివ్వండి, కాపుల్లో కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారి అభిమానుల్లో కానివ్వండి, అసంతృప్తి అయితే కొంతవరకు ఉంది. మనకు విలువ ఇవ్వడం లేదు, ఏదో తెలుగుదేశం వల్ల మనకి ఏవో 4 పదవులు వచ్చినాయి అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. అసలు మన వల్లనే వాళ్ళు తెలుగుదేశం వాళ్ళ అధికారంలోకి రాగలిగింది అనే విషయం మర్చిపోతున్నారు. ఏంటని ఒక అసంతృప్తి ఉంది. ఈ టైంలో మీరు ఇలాంటి స్టేట్మెంట్స్, ఇంకో 3 సార్లు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అంటే ఒకసారి ఆలోచించండి. మీకు మెయిన్ బలం మీ అభిమానులు కాపులు. మీరు వాళ్ళని దూరం చేసుకునే విధంగా మీ స్టేట్మెంట్స్ ఉంటున్నాయి. మీరు ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం వచ్చే ఎన్నికల్లో కాపులుగా పూర్తిగా మీ వైపు నిలబడతారా అంటే కష్టం, నిలబడరు. మీ క్యాడరు నిలబడతారా అంటే వాళ్ళు అస్త్ర సన్యాసం చేసే ప్రమాదం ఉంది. ఓటు వేస్తే వేయచ్చు, పెద్ద 2014, 19, 24లో చూపించినంత కసి 2029లో చూపించరు. అంత కసి అయితే చూపించరు, ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు అస్త్ర సన్యాసం చేసేసిలాగా ఉన్నాయి మీ స్టేట్మెంట్స్. కాబట్టి ఈ టైప్ స్టేట్మెంట్స్ వలన కొంత అయితే డ్యామేజ్ అయితే జరిగింది. కాబట్టి మరి ఇది తెలుసుకుని పవన్ కళ్యాణ్ గారు ఇక మీద మరి ఇప్పుడు వరకు జరిగిన డ్యామేజ్ని ఎలా కంట్రోల్ చేసి పార్టీని ఎలా బలంగా చేసుకుంటారు, ఒక కాపు వ్యక్తిని ముఖ్యమంత్రిగా చూడాలనుకునే కళ కాపులకు ఉంది. ఆ కళ విషయంలో ఎంతవరకు భరోసా ఇవ్వగలరు? అలాగే మీ అభిమానులకి మిమ్మల్ని ముఖ్యమంత్రి, ఈవెన్ నాకు వ్యక్తిగతంగా చూసుకున్నా మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూడాలని ఉంది. సో వీళ్ళకి మీరు అంతవరకు భరోసా ఇవ్వగలరు అనేది ఒకసారి ఆలోచించుకోండి. 2, ఈ అసంతృప్తి ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం భవిష్యత్తులో చాలా కష్టం. కాబట్టి ఒకసారి మరి దీని మీద పవన్ కళ్యాణ్ గారు ఎలా స్పందిస్తారు ఏంటి అనేది చూద్దాం.